విధంగా పరలోక రాజ్యానికి వారు వెళ్తారు. మనం పరలోక రాజ్యం అనగా స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యొక్క మార్గాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో మానవుడిగా మనందరి కోసం ఆయన జన్మించి మనందరి పాపముల కొరకు ఆయన మరణించారు. ఈ లోకంలో చీకటిలో అంధకారంలో ఉన్న మనుషులందరినీ కూడా వాటి నుంచి విడిపించడానికి, తప్పించడానికి, ఆ యొక్క చీకటి నుంచి కాపాడడానికి, ఆ యొక్క నరకం నుండి కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన శిలువలో మరణించారు. కనుక ఈ యొక్క పరలోక రాజ్యానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. వాక్యంలో ఏమంటుంది అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని చెప్పి రాయబడి ఉంది. ఆయన తప్ప మరొక మార్గం అనేది ఈ లోకం నుండి స్వర్గానికి లేనే లేదు. గనక ఆ యొక్క స్వర్గంకి ఆ యొక్క మార్గమైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన మరణించిన తర్వాత కూడా తిరిగి లేస్తాడు. అదే విధంగా పరలోక రాజ్యానికి వారసుడవుతాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. గనక క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభవార్తలు మీ అందరికీ తెలియజేస్తున్నాము. పాపములను తీసివేయడానికి, పాపములను